అందరికీ నమస్కారం। ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి నియోజకవర్గం స్థాయిలో కార్యాలయం ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది। మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। మరి ఏదైతే జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతను నేను నా సంపూర్ణ స్థితిగా నేను ముందుకు నడిపిస్తానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను। మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఇక్కడ నేను రాజకీయంలో కొత్త, మీ అందరికీ తెలిసిన విషయమే। అందరూ కూడా నేను పని చేయడానికి వచ్చాను, పార్టీ బలోపేతానికి పనిచేస్తాను, పార్టీ కుటుంబ సభ్యుల్ని కాపాడుకొని ఏ సమస్య ఉన్నా కూడా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కరించే దిశగా, అలాగే మౌలిక సదుపాయాలు కానీ ఏదైనా కూడా నేను స్థానిక అధికారులతో అందరితో కలిసి నేను ముందుకు నడిపిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వంతో అందరం కలిసిమెలిసిగా ముందుకు సోదరభావంతో వెళ్ళి ప్రజలకు కావాల్సింది అభివృద్ధి దిశగా ముందుకు ప్రయాణిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ నలుమూలల నుంచి 4 మండలాల నుంచి టౌన్ పార్టీ నుంచి వచ్చినటువంటి పెద్దలు, మండల కార్యదర్శులు, మండల అధ్యక్షులు, అలాగే బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మరి పార్టీ పుట్టిన నుంచి ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా మళ్ళొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।